శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. బసవన్నపల్లిలో 2 రోజుల క్రితం అదృశ్యమైన 4 ఏళ్ల చిన్నారి శ్రీవల్లి శవమై తేలింది. గ్రామ శివారులోని ఓ నీటి కుంటలో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మాట్లాడలేక వినపడలేని ఆ అభాగ్యురాలు ఇలా విగత జీవిగా మారడంతో స్థానికంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రాత్రికి రాత్రే మార్చురీకి తరలించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసి ప్రాణం అనంత లోకాలకు వెళ్లిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవన్నపల్లిలో గుండె లవిసేలా విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఆడుకుంటూ కనిపించకుండా పోయిన 4 ఏళ్ల చిన్నారి శ్రీవల్లి చివరకు శవమై కనిపించింది. గ్రామ శివారులోని ఓ నీటి కుంటలో చిన్నారి మృతదేహం తేలియటం స్థానికుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారి శ్రీవల్లి పుట్టుకతోనే మూగా చెవిటి తనంతో బాధపడుతోంది. తనకొచ్చిన ప్రమాదాన్ని కనీసం నోరు తెరిచి అరిచి చెప్పలేని స్థితిలో ఆ పసిపాప నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. పాప కనిపించడం లేదన్న సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులకు చివరికి నీటి కుంటలో చిన్నారి శవమై కనిపించడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు రాత్రికి రాత్రే చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అసలు శ్రీవల్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిందా లేక దీని వెనుక ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, పాప ఆఖరికి నీటి కుంటలో శవమై తేలినట్టుగా తెలుస్తోంది. మరి ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా లేకపోతే ఇందులో ఏదైనా కోణం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? హిందూపురం అనంతపురం సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసన్నపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఒక విషాద సంఘటన తీవ్ర విషాదానికి అయితే గురి చేసింది. అయితే 2 రోజుల క్రితం అయితే అభం శుభం 24 సంవత్సరాల అమ్మాయి శ్రీవల్లి అదృశ్యం కావడంతో పూర్తిగా పోలీసులు అయితే అప్రమత్తం. అంటే శ్రీవల్లి కనిపించలేదని తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది 2 రోజులు గాలింపు అనంతరం రాత్రి పాప నీటి కుంటలో తేలి శవమై తేలిన సంఘటన పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే అయితే పాప పూర్తిగా దివ్యాంగురాలు, అంటే పూర్తిగా చెబుతూ అయితే మాట్లాడలేని పరిస్థితి, అలాగే వినపడలేని పరిస్థితి. అలాంటి అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది అంటేనే పూర్తిగా అక్కడ విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి గ్రామం మొత్తం. అయితే ఈ పాప ఎలా చనిపోయింది అనే దానిపైన అయితే మిస్టరీ కొనసాగుతుంది. అయితే 2 రోజులు గాలించిన అనంతరం నీటి కుంటలో నుంచి తీసి రాత్రికి రాత్రే పోలీసులు అయితే పాపని పోస్ట్ మార్టం పంపిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇంత రాత్రికి రాత్రి పంపాల్సిన అవసరం ఏముంది? అది కనీసం పాప శవాన్ని కూడా ఎవరికి చూపిలేని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టారు. మళ్ళీ పాప ప్రమాదవశాత్తు పడిందా లేదంటే మరే ఇతర కారణాల చేత అయినా నీటి కుంటలో పడి చనిపోయిందా అనే దానిపైన అయితే పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఏది ఏమైనా అభంశుభమే ఎరుగని చిన్ని పాప చనిపోవడం పూర్తిగా జిల్లా వ్యాప్తంగానే పూర్తి సంచలనంగా మారిందని చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.